హే ఫ్రెండ్స్, వెల్కమ్ అగైన్ టు అనదర్ వీడియో. మీరు కనుక ఏదైనా ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూ లేదా కోర్స్ చేసుకుంటూ ఆర్ ఏదో ఒక పని చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది బెస్ట్ చాయిస్. సో ఈ వీడియోలో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి లాంగ్ టర్మ్లో తక్కువ రిస్క్ క్యారీ చేస్తూ గ్రోత్కి స్కోప్ ఉండే కొన్ని కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను ఎవరికైతే ప్రతిరోజు స్టాక్స్ని అనలైజ్ చేసే టైం ఉండక అండ్ 3 to 5 years ఏదైనా స్టాక్స్ని హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఇండియా చిన్నపాటి టెన్షన్స్ వల్ల, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల ఆర్ స్టాక్ రిలేటెడ్ స్పెక్యులేషన్ చేత షార్ట్ టర్మ్లో ఈ కంపెనీల షేర్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో మీరు ఆ ఫ్లక్చువేషన్స్కి కంగారు పడకుండా వీటి ఫండమెంటల్స్ చేంజ్ అవ్వనంత వరకు మీరు వీటిని హోల్డ్ చేయొచ్చు. సో వీటి ఫండమెంటల్స్ని మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అవసరమైతే చేసుకుంటూ ఉండాలి. అడ్జస్ట్మెంట్ అంటే వీటి ఫండమెంటల్స్ నుండి మీ పోర్ట్ఫోలియోలో వీటి వెయిటేజ్ పెంచడం, తగ్గించడం లాంటివి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కాబట్టి మనం కంపెనీ గురించి, దాని సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్, కంపెనీ డైరెక్ట్ ప్రమోటర్ ప్లానింగ్ లాంటి విషయాలను చాలా బ్రీఫ్గా తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రం చేస్తున్నాను. దీన్ని మీరు ఏ విధమైన రికమెండేషన్ ఆర్ టిప్గా భావించొద్దు. అండ్ ఈ వీడియోని September 13th సండే రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇందులో చూపించిన కరెంట్ మార్కెట్ ప్రైస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, నా చివరి వీడియోలో వాటి సెక్టర్లో మార్కెట్ షేర్ ఎక్కువ ఉన్న 4 కంపెనీల గురించి, వాటి ఫండమెంటల్ పారామీటర్స్ గురించి, అలానే టెక్నికల్ అనాలిసిస్ చేసి బై లెవెల్స్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. మీరు కనుక ఆ వీడియో ఇంకా చూడకుండా ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ లిస్ట్లో మొదటి కంపెనీ HDFC Life. ఇది ఒక లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఇది టర్మ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, హెల్త్ ప్లాన్స్ లాంటి వాటిని కస్టమర్స్కి అందిస్తుంది. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటనే డౌట్ రావచ్చు మీకు. ఇదేంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనే స్కీమ్స్ని అందిస్తాయి. ఇందులో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల లాగా మనం మంత్లీ ఆర్ ఇయర్లీ పే చేసే ప్రీమియంని ఈక్విటీ, డెట్, బాండ్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసి వాటి నుండి వచ్చిన ప్రాఫిట్స్ మనకి ఇస్తూ ఉంటారు. ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా కవర్ చేస్తారు. అండ్ HDFC Life 2000 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది. 2001లో IRDAI నుండి లైసెన్స్ వచ్చిన మొదటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. అప్పటి వరకు అంటే అరౌండ్ 2003 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ షేర్ అరౌండ్ 98% LIC దగ్గర మాత్రమే ఉండేది. అండ్ ఇప్పుడు అంటే 2020లో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మార్కెట్ షేర్ అరౌండ్ 31%కి ఇంక్రీజ్ అయింది. సో ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా బాగా గ్రో అవుతున్నాయి. అండ్ మన ఇండియాలో ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గ్రో అవ్వాల్సింది చాలా ఉంది కాబట్టి నేను ఈ స్టాక్ని సెలెక్ట్ చేశాను. అండ్ దీని ఫైనాన్షియల్ పారామీటర్స్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 1,22,000 crores ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 605 ఉంది. ఈ కంపెనీలో డెట్ అండ్ ప్రమోటర్ ప్లడ్జింగ్ అంటూ ఏమీ లేదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 20%, డివిడెండ్ yield 0.27% ఉంది. బై ది వే నేను ఈ లిస్ట్ని కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ స్కోప్ని దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ చేశాను. సో డివిడెండ్ yield పెద్దగా ఉండకపోవచ్చు. సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ విషయానికి వస్తే ఇది లాస్ట్ 3 to 5 yearsలో పెద్దగా సేల్స్ గ్రోత్ని చూపించలేకపోయింది. కానీ ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉంది. లాస్ట్ 5 yearsలో అరౌండ్ 9%, లాస్ట్ 3 yearsలో అరౌండ్ 11% ప్రాఫిట్ గ్రోత్ని చూపించగలిగింది. అండ్ యూజువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర చాలా ఎక్కువ ఫ్రీ క్యాష్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్సూరెన్స్కి పే చేసే మనీని క్లైమ్ చేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు మనకి. అంతే కదా, మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని జాగ్రత్తతో ఇన్సూరెన్స్ తీసుకుంటాము. అండ్ మనకి ప్రతిసారి ప్రాబ్లమ్స్ రావాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళు ఆ ఫ్రీ క్యాష్ని ఈక్విటీ, డెట్ ఆర్ బాండ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసి రెవెన్యూ జనరేట్ చేస్తుంటారు. సో మీరు కనుక HDFC Life క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసుకుంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్లో క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో క్యాష్ ఫ్లో నెగిటివ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పర్చేస్లో నెగిటివ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ నుంచి వచ్చిన మనీని ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతున్నారని. అంటే దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం HDFC Life కంపెనీ ఫైనాన్షియల్గా మీడియం స్ట్రెంత్ ఉంది, టెక్నికల్గా బుల్లిష్ ఆర్ బేరిష్గా కాకుండా ప్రజెంట్ న్యూట్రల్గా ఉంది, అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లెవెల్స్ గుడ్ ఎంట్రీ పాయింట్గా ఉన్నాయి. నేను ఈ ఫైనాన్షియల్ స్ట్రెంత్ని ఇక్కడ చూపించిన డెట్, ప్లడ్జింగ్, సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ని బట్టి చెప్తున్నాను. అండ్ ఎంట్రీ పాయింట్ని టెక్నికల్ అనాలిసిస్ ద్వారా చెప్తున్నాను. డీటెయిల్డ్గా ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ని కంపెనీస్కి ఒకే వీడియోలు చేయలేం కాబట్టి సింపుల్గా ఈ 3 పాయింట్స్ ఇలా చెప్తున్నాను. ఈ లిస్ట్లో సెకండ్ కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్. ఇది ఇండియాలో ఒక లీడింగ్ AC కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే మనం రెగ్యులర్గా వినే AC బ్రాండ్స్ అయిన పానాసోనిక్, బ్లూ స్టార్, LG లాంటి కంపెనీలు ఏసీలోని ఇంటర్నల్ కాంపోనెంట్స్ని లేదా ఫైనల్ AC ప్రోడక్ట్ని ఎలా ఉండాలో డిజైన్ చేసి ఆ డిజైన్ లైసెన్స్ని ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఇచ్చి మా డిజైన్ ప్రకారం ఈ కాంపోనెంట్స్ని కానీ ఈ ఫైనల్ ACని కానీ తయారు చేయమని చెప్తాయి అనమాట. అండ్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ఫినిష్డ్ గూడ్స్ని వీళ్ళతో ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారో, అంటే పానాసోనిక్ వీళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే పానాసోనిక్కి, బ్లూ స్టార్ వీళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే బ్లూ స్టార్కి ఆ ప్రోడక్ట్ని ఇస్తే ఆ కంపెనీలు వాళ్ళ బ్రాండ్ నేమ్తో ఆ ఏసీని మనకు అమ్ముతాయి. అండ్ ఈ బ్లూ స్టార్, పానాసోనిక్, LG లాంటి కంపెనీలను మనం వాల్యూ యాడెడ్ రీసెల్లర్స్ అంటాం. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మన ఇళ్ళలో జరిగే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే అనుకోండి, గేమింగ్ కోసం మీరు ఒక కస్టమైజ్డ్ పీసీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఒక CPU కేస్ని, మనం ఆడే గేమ్స్కి సరిపోయే గ్రాఫిక్స్ కార్డ్ని, ప్రాసెసర్ని, కూలింగ్ యూనిట్స్ లాంటివి తెచ్చుకొని ఫైనల్గా మనం పీసీని బిల్డ్ చేసుకుంటాం కదా.
ఇప్పుడు ఈ ఫైనల్ పీస్ని మన బ్రాండ్ అనుకుంటే ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అయిన ప్రాసెసర్ని, గ్రాఫిక్ కార్డ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళని మనం ఓఈఎం లేదా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అంటాం. బేసిక్గా ఈ బ్లూ స్టార్, పానాసోనిక్ లాంటివి మారుతున్న కాలానికి, కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు అండ్ కాంపిటీటర్స్తో నెగ్గుకోవడానికి కొత్త ప్రోడక్ట్స్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పనులని ఆంబర్ లాంటి కంపెనీలకు ఇస్తూ ఉంటారు. అండ్ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ పాపులర్ ఏసీ బ్రాండ్స్కి ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఏసీలను లేదా ఏసీలోని కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. ఇదే కాకుండా ఆంబర్ ఎంటర్ప్రైజెస్ రైల్, మెట్రో, బస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్స్లో కూడా ఏసీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ స్కోప్ చూసుకుంటే ఏసీల హై ప్రైస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ లాంటి కారణాలతో మన ఇండియాలో ఏసీ బిజినెస్ ఇంకా పూర్తిగా పెనట్రేట్ అవ్వలేదు. కానీ రీసెంట్గా మన జీడిపి పర్ క్యాపిటా పెరుగుతూ ఉంది అండ్ ఏసీ కంపెనీలు కూడా మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ మోర్ అఫోర్డబుల్ ఏసీని తెస్తున్నారు కాబట్టి ఏసీ డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. సో ఏసీ డిమాండ్ పెరుగుతూ ఉంటే వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసే ఆంబర్ డిమాండ్ కూడా పెరుగుతుంది కదా. ఓకే, దీని ఫైనాన్షియల్ పారామీటర్స్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 5,500 crores ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1,770 ఉంది. దీని డెట్ ఈక్విటీ 0.34 అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 15% ఉంది. దీంట్లో ప్రమోటర్ ప్లడ్జింగ్ అంటే ఏం లేదు. డివిడెండ్ ఈల్డ్ 0.18% ఉంది. దీని లాస్ట్ 3 to 5 years సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ చూడండి, అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో లాస్ట్ 5 yearsలో అరౌండ్ 105 crores అండ్ లాస్ట్ 3 yearsలో -7 crores అనేది నాట్ బ్యాడ్ అనుకోవచ్చు. ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేకుంటే వీడియో అంతా అదో క్వశ్చన్ మార్క్గా ఉండొచ్చు. ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే కంపెనీ ఆపరేషన్ నుండి వచ్చిన మనీ నుండి ఆ కంపెనీ రన్ చేయడానికి మనం కొన్ని అసెట్స్ కొంటూ ఉంటాం కదా, లైక్ ఇన్వెంటరీ, బిల్డింగ్స్ ఇలాంటివి. వాటిని కొనడానికి ఉపయోగించిన మనీని తీసేకి వచ్చిన దాన్ని మనం ఫ్రీ క్యాష్ ఫ్లో అంటాం. బేసిక్గా ఏదైనా కంపెనీ దగ్గర ఫ్రీ క్యాష్ ఉంటే దానివల్ల కంపెనీ ఫర్దర్ గ్రోత్ కోసం, డివిడెండ్స్ ఇవ్వడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసం లేదా షేర్స్ బైబ్యాక్ కోసం లాంటి యాక్టివిటీస్కి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే ఆంబర్ ఇప్పుడు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది, టెక్నికల్గా బుల్లిష్గా ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ గుడ్ ఎంట్రీ పాయింట్గా కూడా ఉంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్. దీని గురించి చాలామంది తెలిసే ఉంటుంది. ఇది పెయింట్స్ని, ఇండస్ట్రియల్ కోటింగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతుంది అండ్ డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంది. ఇది పెయింట్స్తో పాటు హోమ్ డెకరేషన్కి కావాల్సిన ప్రోడక్ట్స్ని అండ్ దాని రిలేటెడ్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీని ఫైనాన్షియల్ పారామీటర్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 1,95,000 crores ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 2,000 ఉంది. దీని డెట్ టు ఈక్విటీ 0.11 అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 27% ఉంది. ప్రమోటర్ ప్లడ్జింగ్ 11.7% ఉంది. ఇదొకటి ఇందులో కొంత బ్యాడ్ పారామీటర్ అనుకోవచ్చు మనం. అండ్ డివిడెండ్ ఈల్డ్ 0.59% ఉంది. అండ్ దీని లాస్ట్ 3 to 5 years సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో చాలా మంచి నెంబర్స్ అని చెప్పొచ్చు. అండ్ దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. ప్రమోటర్ దగ్గర మోర్ దాన్ 50%, ఎఫ్ఐఐఎస్ దగ్గర 18%, డిఐఎస్ దగ్గర అరౌండ్ 9% అండ్ పబ్లిక్ దగ్గర అరౌండ్ 20% ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే ఏషియన్ పెయింట్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది, టెక్నికల్గా ప్రజెంట్ బుల్లిష్గా ఉంది అండ్ కరెంట్ ఎంట్రీ లెవెల్స్ కొంత న్యూట్రల్గా ఉన్నాయి. ఈ లిస్ట్లో నెక్స్ట్ కంపెనీ రిలాక్సో ఫుట్వేర్. ఇది వాల్యూమ్ పరంగా ఇండియాలో ది లార్జెస్ట్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ రెవెన్యూ పరంగా బాటా తర్వాత సెకండ్ లార్జెస్ట్ కంపెనీ. హవాయి, బహామాస్, స్పార్క్స్, ఫ్లైట్, స్కూల్మేట్స్ లాంటివి దీని యొక్క మెయిన్ బ్రాండ్స్. దీని ఫైనాన్షియల్ పారామీటర్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 15,900 crores ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 640 ఉంది. దీని డెట్ ఈక్విటీ 0.13 అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 19% ఉంది. దీంట్లో ప్రమోటర్ ప్లడ్జింగ్ అంటూ ఏమీ లేదు అండ్ డివిడెండ్ ఈల్డ్ 0.19% ఉంది. దీని లాస్ట్ 3 to 5 years సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా చాలా బాగున్నాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ మోర్ దాన్ 70% హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన 29%ని మిగిలిన వాళ్ళు ఈ విధంగా హోల్డ్ చేస్తున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే రిలాక్సో ఫుట్వేర్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది, టెక్నికల్గా న్యూట్రల్ ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ మంచి ఎంట్రీ పాయింట్. నెక్స్ట్ కంపెనీ టీసీఎస్. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ. ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలకి, ఇన్సూరెన్స్ కంపెనీలకి అండ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కంపెనీలకి ఐటీ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని ఫైనాన్షియల్ పారామీటర్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 8,90,000 crores ఉంది. దీని కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 2,374 ఉంది. దీని డెట్ టు ఈక్విటీ ఆల్మోస్ట్ 0 ఉంది అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 37.21% ఉంది. ప్రమోటర్ ప్లడ్జింగ్ 2.94% ఉంది అండ్ డివిడెండ్ ఈల్డ్ 1.39% ఉంది. జనరల్గా ఐటీ కంపెనీస్ దగ్గర ఫ్రీ క్యాష్ చాలా ఉంటుంది. సో ఆ ఫ్రీ క్యాష్ని వెళ్ళి డివిడెండ్ రూపంలో ఇస్తూ ఉంటారు. మీరు యాజ్ యూజువల్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసుకుంటే ఆపరేషన్ నుండి క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటుంది అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో కూడా డివిడెండ్ పేర్లో నెగిటివ్ ఉంటుంది. వీళ్ళ లాస్ట్ 5 years సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉంది, కాకుండా లాస్ట్ 3 years సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కొంత మీడియంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గా దీని ఫైనాన్షియల్ స్ట్రెంత్ మీడియంగా ఉంది, టెక్నికల్గా బుల్లిష్గా ఉంది అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లెవెల్ దగ్గర ఎంట్రీ పాయింట్ కొంత న్యూట్రల్గా ఉంది. నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది మార్కెట్ క్యాప్ పరంగా ఇండియాలో ది లార్జెస్ట్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ. దీని బిజినెస్ సెగ్మెంట్ చూసుకుంటే ఇది పెట్రోలియం రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్ని, పెట్రోకెమికల్స్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్ని, రిటైల్ సర్వీసెస్ని, డిజిటల్ సర్వీసెస్ని, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సర్వీసులను ప్రొవైడ్ చేస్తుంది. దీనికి మేజర్ రెవెన్యూ లైక్ మోర్ దాన్ 60% పెట్రోకెమికల్స్ అండ్ పెట్రోలియం రిఫైనింగ్ నుండి వస్తుంది
అండ్ ఈ సెగ్మెంట్స్లో రిలయన్స్ పెద్దగా ప్రాఫిట్ గ్రోత్ చూపించలేకుంది. కానీ రీసెంట్ కాలంలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ వీటి ఫ్యూచర్ గ్రోత్కి ఇంకా చాలా స్కోప్ ఉంది. అండ్ ముఖేష్ అంబానీ గారు లాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా ఉంది కాబట్టి ఈ లిస్ట్లో దీన్ని కూడా సెలెక్ట్ చేశాను. దీని ఫైనాన్షియల్ పారామీటర్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 14,95,000 crores ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 2,300 ఉంది. దీని డెట్ టు ఈక్విటీ 0.78, రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 10% ఉంది. అండ్ ఈ కంపెనీలో ప్రమోటర్ ప్లెడ్జింగ్ అంటూ ఏమీ లేదు. డివిడెండ్ yield వచ్చేసి 0.28% ఉంది. అండ్ లాస్ట్ 3 to 5 years సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉన్నాయి. కాకుంటే లాస్ట్ 3 to 5 years ఇది ఫ్రీ క్యాష్ని అంతగా జనరేట్ చేయలేకుంది. అండ్ దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కంపెనీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, టెక్నికల్గా బుల్లిష్ ఉంది. అండ్ ప్రజెంట్ ఎంట్రీ పాయింట్ కొంత ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది నాకైతే. ఓకే, నెక్స్ట్ కంపెనీ CDSL లిమిటెడ్. ఇది సెక్యూరిటీస్ని లైక్ మీరు కొన్న షేర్స్ని, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని, బాండ్స్ లాంటి వాటిని ఎలక్ట్రానిక్స్ ఫామ్లో హోల్డ్ చేస్తుంది. మీరు కనుక డిపాజిటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్గా నేను స్టాక్ మార్కెట్ బ్యాక్ ఎండ్ అని ఒక వీడియో చేశాను. దాంట్లో నేను డిపాజిటర్స్ గురించి, డిపాజిటర్ ఎక్స్చేంజ్ మధ్య రిలేషన్ గురించి, డిపాజిటర్ బ్రోకర్ మధ్య రిలేషన్ గురించి డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేశాను. మీరు ఆ వీడియోని ఇంకా చూడకుండా ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీని ఫైనాన్షియల్ పారామీటర్స్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 4,660 crores ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 445 ఉంది. దీంట్లో డెట్ అండ్ ప్రమోటర్ పర్చింగ్ అంటూ ఏమీ లేదు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 15%, డివిడెండ్ yield అరౌండ్ 1% ఉంది. దీని లాస్ట్ 3 to 5 years సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చాలా బాగున్నాయి. దీని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇనిషియల్గా దీని ప్రమోటర్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు, తర్వాత బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తమ స్టేక్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయిన HDFC బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు అండ్ కెనరా బ్యాంక్ లాంటి వాటికి అమ్మటం జరిగింది. అండ్ పబ్లిక్ దగ్గర అరౌండ్ 36% స్టేక్ ఉంది. FIS దగ్గర జస్ట్ అరౌండ్ 1.7% ఉంది. సో ఫైనలీ CDSL ప్రస్తుతం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంది, టెక్నికల్గా బుల్లిష్ ఉంది. అండ్ ప్రజెంట్ ఎంట్రీ పాయింట్ నా ప్రకారం అయితే న్యూట్రల్గా ఉంది. ఈ లిస్ట్లో నెక్స్ట్ కంపెనీ HDFC బ్యాంక్. ఇది మార్కెట్ క్యాప్ ప్రకారం ఇండియాలో ది లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్. ఇది మెయిన్గా రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని, హోల్సేల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని అండ్ ట్రెజరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని ఫైనాన్షియల్ పారామీటర్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 5,92,000 crores ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1,078 rupees ఉంది. డెట్ టు ఈక్విటీ 7.56 ఉంది. జనరల్గా డెట్ టు ఈక్విటీ మోర్ దాన్ 2 ఉంటే ఆ కంపెనీ చాలా పూర్గా పర్ఫామ్ చేస్తుందని. కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్కి వచ్చే వరకు డెట్ టు ఈక్విటీ యూజువల్గా మోర్ దాన్ 2 ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కంపెనీలు మనకు లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తుంటారు. ఆ లోన్స్ ఇవ్వడం కోసం మీరు వేరే చోట తక్కువ ఇంట్రెస్ట్కి అప్పుగా తెచ్చుకొని మనని మనకి ఎక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్గా ఇస్తుంటారు. సో మీరు డెట్ టు ఈక్విటీ ఎంత ఉందని కంగారు పడనక్కర్లేదు. అండ్ ఈ కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.50, ప్రమోటర్ ప్లెడ్జింగ్ 0% అండ్ డివిడెండ్ yield 0.7%గా ఉంది. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్గా ఉన్న, సేల్స్ అండ్ ప్రాఫిట్ కూడా చాలా బాగున్నాయి దీనికి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా HDFC బ్యాంక్ ఫైనాన్షియల్ స్ట్రెంత్ మీడియంగా ఉంది, టెక్నికల్గా న్యూట్రల్గా ఉంది. అండ్ కరెంట్ షేర్ ప్రైస్ నా ప్రకారం మంచి లెవెల్స్. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్. ఇది ఒక లెండింగ్ బిజినెస్ కంపెనీ. అంటే మీకు కనుక ఒక ఏసీ కొనడానికి, లేకుంటే ఫ్రిడ్జ్ కొనడానికి, లేకుంటే హౌస్ కొనడానికి మనీ కావాల్సి వస్తే ఇది మీకు లోన్స్ ఇస్తుంది. మార్కెట్లో చాలా ఫైనాన్స్ కంపెనీలు ఉన్న బజాజ్ ఫైనాన్స్ స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళకి చాలా డైవర్సిఫైడ్ కస్టమర్స్ ఉండటం అండ్ వీళ్ళ కస్టమర్స్ డేటాబేస్ని మెయింటైన్ చేసే విధానం. దీని ఫైనాన్షియల్స్ చూసుకున్నట్లయితే దీని మార్కెట్ క్యాప్ అరౌండ్ 2,12,000 crores ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 3,540 ఉంది. దీని డెట్ ఈక్విటీ 4.02 ఉంది. అండ్ ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగా డెట్ ఈక్విటీ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 20%, ప్రమోటర్ ప్లడ్జింగ్ 0%, డివిడెండ్ yield 0.28% ఉంది. దీనికి కూడా క్యాష్ ఫ్లోస్ నెగిటివ్గా ఉన్నాయి. కాకుండా సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ చాలా బాగున్నాయి. అండ్ కంపెనీలో షేర్ హోల్డింగ్ ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గా బజాజ్ ఫైనాన్స్ ఫండమెంటల్ స్ట్రెంత్ని, ఎంట్రీ పాయింట్ని ఈ విధంగా చెప్పొచ్చు. ఈ లిస్ట్లో చివరి కంపెనీ అతుల్ లిమిటెడ్. ఇది ఆల్మోస్ట్ 31 ఇండస్ట్రీస్కి కావాల్సిన కెమికల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూపించినట్లుగా ఏరోస్పేస్కి కావాల్సిన కెమికల్స్, అదెసివ్స్, అగ్రికల్చర్, ఎనిమల్ ఫీడ్, ఆటోమొబైల్, కాంపోజిట్స్ ఇలా 31 ఇండస్ట్రీస్ కావాల్సిన కెమికల్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీని ఫైనాన్షియల్ పారామీటర్స్ అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, టెక్నికల్గా బుల్లిష్ ఉంది. అండ్ ప్రజెంట్ ఉన్న షేర్ ప్రైస్ దగ్గర దీని యొక్క ఎంట్రీ పాయింట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో చివరిగా ఫ్రెండ్స్, మీరు కనుక వీటన్నిటిలో పొజిషన్ తీసుకోదలుచుకుంటే మిగతా కనీసం 1 lakh అయినా ఉండాలి. అండ్ నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే వీటిని నేను అక్రాస్ సెక్టర్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఏదైనా ఒక సెక్టర్ అండర్ పర్ఫామ్ చేస్తున్నా కానీ ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో బాగుంటుంది. సో నేను ఫస్ట్లో చెప్పినట్లుగా మీరు కనుక వీటిని 3 to 5 years పేషెంట్గా హోల్డ్ చేయగలిగితే ఇవి మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.